రైట్. జూన్ 2వ తారీఖు వరకు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేయకుంటే మరో తెలంగాణ ఉద్యమానికి తెరలేపుతామని చెప్పి నిరుద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తేనా. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కూడా ఒక 36 కుదించినటువంటి పరిస్థితి. మీరేమో నోటిఫికేషన్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు. అంటే సగం మంది గొంతు మూయించే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం? ఏమో ఎట్లా అర్థం చేసుకోవాలి? వీళ్ళు చేసే విధంగా ఉంటే ఇలానే ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే గతంలో 46 సంవత్సరాలు ఏవో పరిమితి ఉన్నది. గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఫిబ్రవరికి కంప్లీట్ అయిపోయింది. దాని జీవోని రీ చేసేసి అదే 46ని కంటిన్యూ చేస్తే బాగుండేది. కానీ మనం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, ఆ టీజీపీఎస్సీ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో ఏవో పరిమితి 34 సంవత్సరాలే ఇవ్వడం జరిగింది. దానివల్ల కొన్ని లక్షల మంది ఎలిమెంట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం చేతగాకనే ఏవో పరిమితిని కుదించడం జరిగింది. మీకు చేతనైతే ఏవో పరిమితి వల్ల ఏముందండి? వాళ్ళు ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు ఉద్యోగాలు కొడతారు. కానీ దాని ఏ పరిమితిని మీరు కుదించి ఈ ఉన్న నిరుద్యోగులని దాదాపుగా 30 లక్షల్లో ఒక 15 లక్షల మంది నిరుద్యోగులు ఎలిమెంట్ అయితే మాకు ఒక 15 లక్షల మందే ఉంటారనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ని యువ పరిమితిని కుదించడం జరిగింది. మేమంటున్నాం సార్, మేము తెలంగాణ ఉద్యమంలో చాలామంది విద్యార్థులు, చాలామంది నిరుద్యోగులు బలిదానాలు అయ్యి ఆ రోజు అన్ని విధాలుగా నష్టమయ్యి ఉన్నందుకే గత ప్రభుత్వం జీవో నెంబర్ 3ని తీసుకొచ్చి యువ పరిమితి పెంచడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ కుదించడం వల్ల కొన్ని లక్షల మందిని ఎలిమెంట్ చేయవచ్చు అనే ఉద్దేశంతోనే ఆ జీవో నెంబర్ని కుదించడం జరుగుతుంది. మేము అంటున్నాం సార్, మేము అడుగుతుంది ఏమంటే ఈరోజు సిటీ సెంటర్ లైబ్రరీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు? దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్న జీవోని ఇంప్లిమెంట్ చేసేసి యువ పరిమితిని 46 సంవత్సరాలు చేయాలి. అదేవిధంగా గతంలో ఉన్న పాత జీవోలు జీవో నెంబర్ 3, జీవో నెంబర్ 46, జీవో నెంబర్ 29, జీవో నెంబర్ 108 ఈ జీవోలని మొత్తం క్లియర్గా చేసేసి కోర్టు ఆటంకాలు లేకుండా జూన్ 2 లోపలనే మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా చేయాలి. లేని పక్షంలో ఈ నిరుద్యోగులు తెచ్చుకున్న గవర్నమెంట్, మీరంటున్న ప్రజాపాలన, మీరంటున్న ప్రజాప్రభుత్వాన్ని ఏ విధంగా మీరు తెచ్చుకున్న ప్రభుత్వం మీకున్న సమస్యలు మా దృష్టికి తీసుకురాలని అన్నారు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు మీ దృష్టికి తీసుకెళ్ళాం, కానీ మా సమస్య ఇప్పటికి కూడా ఒక పరిష్కారం కాలేదు. మీరంటున్నారు ఒక 16,000 జనరల్ నోటిఫికేషన్ ఇచ్చేసి మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని మీరు అబద్ధపు చెప్పి 100 సార్లు అబద్ధానికి చెప్పి నిజం చేయబోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేమేమో ఇంటర్ చదువుకోలేదు, మేమేమో 10th పిల్లగాళ్ళం కాదు, లేకపోతే 8th క్లాస్ పిల్లగాళ్ళం కాదు. మేము పీజీలు, బీఈడీలు, బీపీడీలు, ఎంపీడీలు చదివి కూడా మీరు చెప్పేది మేము నమ్మడానికి ఇక్కడ ఎవరు లేరు. ఇది తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. ఈ గడ్డలో మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. అందుకే మేము చెప్పబోతుంది ఏంటంటే సార్, మీరు ఇచ్చిన ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలే మేము అడుగుతున్నాం. మేము అదేవిధంగా మీలాగా అన్పార్లమెంటరీ ఒక అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయము అలా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండానే ప్రజాస్వామ్యబద్ధంగా మాకిచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగానే మా యొక్క హక్కుని మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలే ఇవ్వమంటున్నాం. కానీ మీరేమంటున్నారు? ప్రతిపక్ష ట్రాప్లో పడకండి, మీరు నష్టపోతున్నారు అంటున్నారు. మేము ప్రతిపక్షం ట్రాప్లో పడితే మరి ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మరి ఆ రోజు మీ ట్రాప్లో పడ్డామా? ఆ రోజు మీ ట్రాప్లో పడ్డా మేము మోసం పోయినామా? ఎందుకు మీకైతే ఒకటే న్యాయం, వేరే వాళ్ళకైతే ఒకటే న్యాయమా? ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాట్లాడుతున్నది ఈ ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజా పాలన కాదు, ఇది దొరల పాలనలాగా వ్యవహరిస్తుంది. అందుకే ఈ తెలంగాణ గడ్డ మీద ఉద్యమాలు అనేది ఇది కొత్త కాదు. యువకులలో ప్రతి గ్రామంలో కానీ, ప్రతి యూనివర్సిటీలో కానీ, ప్రతి లైబ్రరీలో కానీ, ప్రతి ఇన్స్టిట్యూట్లో కానీ, ప్రతి యొక్క స్టడీ హాల్లో కానీ నిరుద్యోగులు ఆవేశంతో ఆకృతిలో ఉన్నారు. మీరు జూన్ 2 లోపల కానీ మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ నిరుద్యోగులు ఈ తెలంగాణ గడ్డ మీద మరొక ఉద్యమాన్ని నిర్వహించబోతున్నారని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని హెచ్చరించబోతున్నాం. థ్యాంక్ యూ.